ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు ఏ సినిమా ఎవరికి ఎలా కనెక్ట్ అవుతుందో ఊహించలేం. ఓటీటీల పుణ్యమా అని ప్రాంతం, భాషల మధ్య అంతరాలు చెరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎక్కడెక్కడి సినిమాలు, సిరీస్లను చూసి ఆస్వాదిస్తున్నారు. మన సినిమాలను కూడా రీచ్ బాగా పెరుగుతుంది. త్రిబుల్ ఆర్ సినిమాను హాలీవుడ్ ప్రేక్షకులు చూసి వెర్రెత్తిపోయారు. ఇటీవల పుష్ప 2 సైతం అలాంటి స్పందనే తెచ్చుకుంది. అయితే మన సినిమాలు మలయాళంలో స్పందన తెచ్చుకోవడం అరుదు. అక్కడ బాగా ఆడుతాయని పేరున్నది అల్లు అర్జున్ మూవీస్కే. హ్యాపీతో మొదలు చాలా బన్నీ సినిమాలు కేరళలో థియేటర్లో బాగా ఆడాయి. డిజిటల్గాను మంచి స్పందన తెచ్చుకున్నాయి. అయితే ఎంతో హైప్ తెచ్చుకున్న బన్నీ చివరి చిత్రం పుష్ప 2 మాత్రం మలయాళంలో ఫ్లాప్గా మిగిలింది. ఓటీటీలో కూడా పెద్దగా స్పందన కనిపించలేదు. అయితే మలయాళంలో ఇప్పటిదాకా అంతగా గుర్తింపు లేని నందమూరి బాలకృష్ణ ఇప్పుడు డాకు మహారాజ్ మూవీతో అక్కడి ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు. 4 రోజుల కిందటే నెట్ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్కు వచ్చిన డాకు మహారాజ్ను ఎగబడి చూస్తున్న వాళ్ళలో మలయాళులు ముందు వరుసలో ఉన్నారు. థియేటర్లతో పోలిస్తే డిజిటల్ రిలీజ్లో ఈ సినిమాకు స్పందన చాలా బాగుంది. సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంకా పెద్ద హిట్ కావాల్సిన సినిమా అని అభిప్రాయపడుతున్నారు. అయితే పర్టికులర్గా మలయాళీలు ఈ సినిమా చూసి వెర్రెత్తిపోతున్నట్లు సోషల్ మీడియా ట్రెండ్ చూస్తే అర్థమవుతుంది. వేల మంది మలయాళ నెటిజన్లు ఈ సినిమా గురించి పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమాలో ఎలివేషన్ సీన్లు, విజువల్స్, మ్యూజిక్, బాలయ్య పర్ఫార్మెన్స్, డైరెక్షన్ గురించి మాట్లాడుతున్నారు. బాలయ్యలో ఇంత పవర్ ఉందని తమకు తెలియదని కామెంట్లు చేస్తుండడం విశేషం. ఎక్కువగా క్లాస్ సినిమాలను ఇష్టపడే మలయాళీస్ బాలయ్య నటించిన ఓ మాస్ మూవీ చూసి ఇలా స్పందించడం అరుదైన విషయమే. డాకు మహారాజ్ మూవీ ఓటీటీలో ఇప్పటి వరకు 3.5 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. చూడాలి మరి వారం రోజుల్లో ఎన్ని వ్యూస్ కొల్లగొడుతుందో.